హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో సాయిల్లెస్ పాటింగ్ మిక్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది తయారు చేయడం చాలా సులువు. దీన్ని తయారు చేసుకోవడం వల్ల ఏంటి లాభాలు, ఎక్కడెక్కడ వాడవచ్చు, ఇవన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, దీని తయారీ విధానంలో ముఖ్యంగా మనం కావాల్సింది కోకోపీట్. కోకోపీట్ లేకుండా కూడా వేరే వాటికి కూడా సాయిల్లెస్ పాటింగ్ మిక్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను కోకోపీట్తో చేసి చూపిస్తున్నాను. కోకోపీట్ ఎప్పుడే కానివ్వండి పర్మనెంట్ మొక్కలకి పనికిరాదు. పండ్ల మొక్కలు కానీ, కూరగాయల మొక్కలు కానీ, ఈ హైబిస్కస్ అంటే మందారాలు ఇటువంటివి పనికిరాదు. అదే కటింగ్స్ పెట్టడానికి కానీ, విత్తనాలు నాటడానికి, సీజనల్ ప్లాంట్కి బాగా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ నేను తీసుకుంటున్నది వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక నెక్స్ట్ నేను తీసుకుంటున్నది ఘనజీవామృతం. ఈ ఘనజీవామృతం ఆవు పేడతో తయారు చేస్తారు. ఒకసారి తయారు చేసుకుంటే 6 నెలల వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఉండలాగా కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు, అంటే స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే పౌడర్గా చేసుకొని దాన్ని కూడా మనం స్టోర్ చేసుకొని ఆ మొక్కలకి అవసరమైనప్పుడన్నీ వాడుతూ ఉండొచ్చు. ఇది మీకు తయారీ విధానం తెలియకపోతే అడిగితే నేను తయారు చేసి చూపించే వీడియో చేస్తాను. ఓకేనా? సరే, తర్వాత నెక్స్ట్ నేను తీసుకుంటున్నది కౌడంగ్ కంపోస్ట్. కౌడంగ్ కంపోస్ట్ ఎప్పుడే కానివ్వండి ఎంత పాతగా అయితే అంత మంచిది. అంటే కొత్త తీసుకోకూడదు. కొత్త తీసుకుంటే మొక్కల వేర్లు సరిగా పెరగవు. ఇవన్నీ ఎందుకు తీసుకోవాలంటే మనం మట్టి తీసుకోవట్లేదు కాబట్టి మొక్కలకి కావాల్సిన మంచి పోషకాలు అందించడానికి ఇవన్నీ తీసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఇంకొక మీడియం నేను కలుపుతున్నాను. ఏంటి అంటే ఫెర్లైట్. ఈ ఫెర్లైట్ అని చాలామంది పేరు విని ఉండొచ్చు. ఇది ఎక్కడి నుంచి తయారవుతుంది అని చాలామంది తెలియదు. ఈ అగ్నిపర్వతాలు ఉంటాయి చూడండి, అవి ఆ లోపల నుంచి బాగా ఒక వేడి ఎక్కువైపోయి ఒకసారి పేలుతుంది. ఆ పేలినప్పుడు శిలాద్రవం చల్లబడి లావగా తయారవుతుంది. అది చల్లగైనాక అది నల్లగా బొగ్గులాగా తయారవుతుంది. ఆ బొగ్గుని ఒక ఒక మిషన్లోనే ఎలాగ తయారు చేస్తే చూడలేదు నేను, కానీ దాన్ని మనం ఈ పేలాలు చేస్తాం చూడండి, అంటే ఇది పాప్కార్న్ చేస్తాం చూడండి, అట్లా చేసినప్పుడు ఇలా తెల్లగా వస్తుంది. దాన్ని చిన్న కటింగ్ చేసి ఫెర్లైట్ లాగా అమ్ముతారు. ఓకేనా? ఇది మీకు ఆన్లైన్లో బాగా దొరుకుతుంది. అంటే మీషోలో కానివ్వండి, లేకపోతే అమెజాన్లో కానివ్వండి, మంచిగా దొరుకుతుంది. చాలా చీప్ రేట్ కూడా. దీనికి ఇది కలిపిన తర్వాత ఎక్కడ వాడొచ్చు అంటే చూడండి, ఇక్కడ నేను పేపర్ పాట్ తయారు చేసి చూపించాను. మొన్ననే ఒక వీడియో మీకు అప్లోడ్ చేసాను, చాలామంది చూశారు, నచ్చింది కూడా. దానికి మనం మట్టి ఇసుక కలిపి ఇందులో ఈ పేపర్ పాట్లో నింపితే ఏమవుతుందంటే పేపర్ పాట్ తొందరగా చినిగిపోతుంది. దీనికి నేను ఈ సాయిల్లెస్ పాటింగ్ మిక్స్ తయారు చేసి వాడడం చూపిస్తాను నేను మీకు. ఓకేనా? చూడండి, ఇవన్నీ మిక్స్ చేశాను. ఏది తీసుకున్నానో కోకోపీట్, వర్మీ కంపోస్ట్, ఘనజీవామృతం, కౌడంగ్ కంపోస్ట్, ఫెర్లైట్, ఈ 5 కలిపి నేను ఒక మిశ్రణం తయారు చేసుకున్నా. ఇందులో ఫెర్లైట్ లేకపోతే మునిగిపోయేది ఏం లేదు, వదిలేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఉంటే వాడొచ్చు అనేది ఒక ఆప్షన్ ఇచ్చాను నేను మీకు, అంతే. లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఉన్న కంపోస్ట్ వేసి కూడా మీరు సాయిల్లెస్ పాటింగ్ మిక్స్ని తయారు చేసుకోవచ్చు. ఇది బయట చాలా ఎక్కువ రేటుగా అమ్ముతూ ఉంటారు. అంటే సాయిల్లెస్ పాటింగ్ మిక్స్ మన నర్సరీలో కూడా దొరుకుతూ ఉంటుంది. కేజీకి 100-200 కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు తయారు చేసేది ఇదే. దీనికి ఇంకొంచెం వాళ్ళు కెమికల్స్ వాడతారు, అంతే తప్ప ఇంకేం లేదు. ఈ ఫెర్లైట్ వల్ల ఏంటి లాభాలంటే ఇది నీళ్ళని పట్టి ఉంచుకుంటుంది. అంటే నీళ్ళని కానీ, లేకపోతే మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంతా వేస్తూ ఉంటాం కదా, అవన్నీ దాన్ని స్టోర్ చేసుకొని మొక్కల వేర్లకి నిదానంగా అవి ఇస్తూ ఉంటాయి. అందు గురించి ఈ ఫెర్లైట్ వాడతాం. అది కోకోపీట్ కూడా అదే పని చేస్తుంది. లేదు, మన కంపోస్ట్ వాడతాం కదా, అది కూడా అదే పని చేస్తుంది. కంపోస్ట్ కూడా నీళ్ళని పట్టి ఉంచుకునే గుణం ఉంది దానికి. నీళ్లు తక్కువ వాడాలి. ఇవన్నీ వాడినప్పుడు చాలా తక్కువ నీళ్లు మనం పోయాలి. ఓకేనా? ఇది బాగా మిక్స్ చేయాలి. ఇందాక నేను చెప్తున్నాను, బయట మార్కెట్లో ఈ సాయిల్లెస్ పాటింగ్ మిక్స్కి చాలా రేట్ అని. దీన్ని మనం సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది చాలా వెయిట్లెస్, అంటే వెయిట్ ఉండదు. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. దీన్ని మనం ఎక్కడ వాడచ్చు అంటే ఈ బాల్కనీ గార్డెన్లో కానివ్వండి, లేకపోతే హ్యాంగింగ్ పాట్లో కానీ చక్కగా మనం వాడుకోవచ్చు. ఇందులో నేను ఈరోజు మీకు కొన్ని విత్తనాలు నాటే విధానం చూపిస్తాను. అదేంటక్క, విత్తనాలు మనం నాటడానికి రాదా అంటారేమో. ఫ్రెండ్స్, రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
యూట్యూబ్ అలాంటి వాళ్ళు కూడా చూస్తున్నారు. మనకేమో కాస్త అనుభవం ఉంది, టకటక పెట్టేస్తూ ఉంటాం. అసలు ఏ విత్తనం ఎక్కడ ఎలా నాటాలి అని కూడా తెలియలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం నేను నా ఛానల్‌లో వీడియో చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు సీడ్స్ పెట్టే విధానం అన్నీ తెలిసి ఉంటే ఇక్కడి నుంచి మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. చూడండి. ఇది మన తోటకూర విత్తనాలు. ఈ తోటకూర విత్తనాలు సాధారణంగా మనం ఏం చేస్తాము, అలా విత్తనాలు తీసుకుంటాము, ఇలా జల్లుతూ ఉంటాం. దీనివల్ల ఆ విత్తనాలు ముద్ద ముద్దగా అక్కడక్కడ పడుతుంది, ఒక్కొక్క చోట పడదు. దీన్ని సమానంగా ఎలా మనం జల్లుకోవచ్చంటే, కొద్దిగా ఇసుక కలుపుకోవడం కానీ, లేకపోతే పొడి మట్టి కలుపుకోవడం వల్ల వి చిన్న చిన్న విత్తనాల్ని మనం ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అది నేను ఏసి చూపించేటప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? చూడండి. ఇక్కడ పేపర్ పాట్ పెద్ద పెద్ద కూడా తయారు చేసుకున్నాను. ఇలా సింపుల్‌గా చిన్న చిన్నది కప్పులో కూడా నేను తయారు చేసుకున్నాను. దీని కప్పు ఎందుకు అంటే దీంట్లో విత్తనాలు పెట్టినప్పుడు కొంచెం ఒక 15 రోజులు, 20 రోజుల వరకు దీంట్లోనే పెంచుకున్న తర్వాత మనకు కావాల్సిన చోట అంటే పెద్ద మెయిన్ పాట్‌కి మనం దాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని తీసుకొని అలా డైరెక్ట్‌గా పెట్టొచ్చు. అదే ప్లాస్టిక్ గ్లాస్ ఇటువంటి దాంట్లో అయితే మనం అది తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేర్లు ఒక్కొక్కసారి తెగిపోవచ్చు, లేకపోతే షాక్ అవ్వచ్చు. దీనివల్ల మొక్క సరిగా పెరగదు. విత్తనాలు నాటేటప్పుడు ఎప్పుడే కానియండి మంచి పోషకాలు ఉన్న మట్టి తీసుకోవాలి. మట్టి ఇక్కడ మనం తీసుకోవట్లేదు కాబట్టి 2, 3 రకాల కంపోస్ట్ మనం దీంట్లో వేసుకొని మంచి పోషకాలు ఉన్న ఒక మీడియంని తయారు చేసుకుందాం. దీంట్లో మనం విత్తనాలు నాటినప్పుడు చక్కగా పెరుగుతుంది. ఎప్పుడే కానియండి అది మొలకలు వచ్చినప్పుడు మంచి బలంగా వచ్చిందనుకోండి, అటువంటి మొక్కల్లో చాలా మంచి దిగుబడి వస్తుంది. అదే మన వీక్‌గా ఉన్న ఆ మొలకలు ఎంత చేసి ఏం చేసినా కూడా తర్వాత కూడా అందులో మంచిగా మనకు కాయలు కానీ, పువ్వులు కానీ రావు. ఓకేనా? చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద విత్తనాలున్నాయి. పెద్ద పెద్ద విత్తనాలు ఎలా నాటాలి అని చాలామందికి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎప్పుడే కానియండి తేలిగ్గా చిన్న చిన్నగా ఉన్న విత్తనాలే పైనే మనం వేసుకోవచ్చు. దాని లోతు వరకు చేసే అవసరం లేదు. ఒక 1/2 ఇంచు వరకు సరిపోతుంది. చూడండి ఇక్కడ. ఇలా జల్లేసి దీనిపైన 1, 2 లేయరు మనం పొడి మట్టి కానీ, లేకపోతే మీడియం కానీ ఏస్తే సరిపోతుంది. అదే మనం ఈ సోరకాయ కానీ, లేకపోతే బీర కానీ, కాకర కానీ ఇటువంటి విత్తనాలు ఎప్పుడే కనుక ఒక 3/4 ఇంచు వరకు లోతుగా మనం కాస్త కొద్దిగా హోల్ చేసి అందులో పెట్టి దాన్ని మూసేసేయాలి. ఎందుకు అంటే ఆ మొక్కల్లో ఆ విత్తనాల్లో మొలకలు చాలా పెద్దగా వస్తుంది. మనం పైన నాటినప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్కలకి వేర్లు అంత లోతుగా వెళ్ళకుండా అది కొద్దిగా వీక్‌గా పెరుగుతుంది. దీనివల్ల కూడా మీకు దిగుబడి తక్కువొస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు. "అక్క మంచి విత్తనాలు నాటాను నేను. కానీ మంచి మట్టి తీసుకున్నాను. అయినా కూడా నాకు మంచి కాయలు రావట్లేదు" అని. ఫ్రెండ్స్ ఇది కూడా ఒక రీజన్నే. మీకు అది సరిగ్గా విత్తనాలు పెట్టకపోవడం కూడా ఒక రీజన్నే. అందు గురించి నేను ఇది చూపిస్తున్నాను మీకు. చూడండి ఇంత లోతుగా దాన్ని కొద్దిగా లోపల వరకు ప్రెస్ చేసి దానిపైన మట్టి ఇచ్చేయాలి. అప్పుడే మంచి మనకు మొలకలు వస్తుంది. చూడండి ఇక్కడ దోస విత్తనాలు కూడా పెడుతున్నాను నేను. ఇక్కడ నేను చాలా వేస్తున్నాను చూడండి. ఒక్క దాంట్లో 2, 3 సీడ్స్ వేసాను. ఇక్కడ దోస కూడా చాలా విత్తనాలు వేసాను. మీకు ఒక డౌట్ రావచ్చు. అక్క ఇలా వేస్తే ఎలాగా అనేసి. ఫ్రెండ్స్ చూడండి మనం నాటిన విత్తనాలన్నీ ఒక్కొక్కసారి మొలకలు రావు. మనం మెయిన్ కుండీలో నాటినప్పుడు ఏమవుతుందంటే పాట్‌లో నాటినప్పుడు ఒక్కొక్కసారి మొలకలు రాకపోతే అక్కడ అలాగే ఉండిపోతుంది. నాకు కూడా ఇది చాలా అనుభవమే. అందుకే మీకు చెప్తున్నాను నేను. అదే మనం 2, 3 నాటామనుకోండి వీక్‌గా ఉన్న ఒకటి మొక్కలు తీసేసి మంచి బలంగా ఉన్న మొక్కను మాత్రం ఉంచి కాస్త పెంచిన తర్వాత మనం మెయిన్ పాట్‌కి ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది ఇట్లా విత్తనాలు పెట్టుకోవడం వల్ల. ఇంకొకటి ఎక్కువ ఎండ వచ్చిందనుకోండి కొద్దిగా నీడలో మనం జరుపుకోవచ్చు. ఇలా మనం స్టార్టింగ్ చేసుకుంటే. లేదు బాగా వర్షం వస్తుంది, ఈరోజు కుండపోత వర్షం వస్తుంది అని మనకు తెలిసినప్పుడు దీన్ని కాస్త వర్షం తక్కువ వచ్చే ప్లేస్‌లో మనం కొద్దిగా జరుపుకోవచ్చు. ఇది అన్ని అడ్వాంటేజెస్ ఉంటుంది ఇంట్లో.
లేకపోతే మనం మెయిన్ పాట్లో పెడితే ఏమవుతుంది, అది అక్కడే ఉంటుంది. ఎండకి వానకి తడిసి ఒక్కొక్కసారి కుళ్ళిపోయి ఒక్కొక్కసారి రోస్ట్ అయిపోయి మొలకలు రాకుండా ఉంటుంది. ఓకేనా. సరే, ఇక్కడ నేను మునగ విత్తనాలు కూడా పెట్టాను. ఇది ఏంటి తెలుసా, పారిజాతం విత్తనం. పారిజాత విత్తనం పెట్టుకోవడం చాలా మంది ఒకరు అడిగారు, అక్క ఎలా తాడుతారు పారిజాతం విత్తనం అని. పారిజాతం విత్తనం ఎలా ఉంటుందంటే, మన ధనియాలు ఉంటుంది చూడండి, ఈ కొత్తిమీర, అది అలాగే ఉంటుంది. ధనియాలు ఉన్నట్టు ఉంటుంది. దాన్ని ధనియాలు మనం కొత్తిమీర కోసం సీడ్స్ చేసిన మనం సీడ్స్ చేసేటప్పుడు దాన్ని కొంచెం కొద్దిగా దేంట్లోనైనా కొద్దిగా రబ్ చేసి దాన్ని 2 పార్ట్స్ చేస్తాం కదా, అలాగే ఈ పారిజాతం సీడ్స్ కూడా 2 బద్దల్లాగా చేసుకొని దాన్ని నాటితే చక్కగా మొలకలు వస్తుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే ఎలా నాటాలి, ఎలాగొస్తుంది అని చూడాలి అనుకుంటే కనుక కామెంట్లో అడగండి. పారిజాతం సీడ్స్ గురించి కూడా నేను మీకు వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సరే, చూడండి, ఇవన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ అన్నీ నాటుకున్న తర్వాత మంచిగా చక్కగా వాటర్ పోయాలి. మొన్న ఒకరు అడిగారు నన్ను, అక్క ఈ పేపర్ పాట్ చేశారు కదా, అందులో హోల్స్ చేయాలా అనేసి. హోల్స్ చేసే అవసరం ఉండదండి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ నీళ్లు పీల్చుకొని అది ఎక్కువైంది, దాన్ని వదిలేస్తుంది. హోల్స్ చేసే అవసరం ఏం లేదు. మనం చక్కగా దీన్ని అలాగే ఉంచుకోవచ్చు. దీనికి ఈ సాయిల్ స్పాటింగ్ మిక్స్కి డైలీ నీళ్ళు పోసే అవసరం ఉండదు. 4-5 రోజులకు ఒకసారి నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఎప్పుడే కానివ్వండి, సీడ్స్ పెట్టినప్పుడు లేకపోతే చిన్న కటింగ్స్ పెట్టినప్పుడు మనం ఇటువంటి కోకోపీట్ వాడితే కనుక మీరు బాగా డ్రై అయిపోయింది అనిపిస్తేనే నీళ్ళు పోయాలి. రోజు వేరే మొక్కలకి నీళ్ళు పోసినట్టు దీనికి పోస్తే ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువైపోయి కుళ్ళిపోతుంది. కోకోపీట్లో నీళ్ళు ఉంటుంది, పెర్లైట్లో నీళ్ళు ఉంటుంది, కంపోస్ట్లో నీళ్ళు ఉంటుంది. దీనివల్ల నీళ్ళు ఎక్కువైపోతే మొక్కలు పాడైపోతుంది. అందుకే కోకోపీట్ని మన సమ్మర్లో వాడితే మంచిది అని చెప్తూ ఉంటాం. 1 లేయర్ 2 లేయర్ ఈ కోకోపీట్ వేయడం వల్ల మనం మల్చింగ్ చేస్తే ఆ మొక్కల్లో చాలా మట్టిలో నీళ్ళ తేమ శాతం అలాగే ఉంటుంది. ఓకేనా. కోకోపీట్ ఇదొక బెనిఫిట్. అదే వర్షాకాలం కానీ లేకపోతే ఈ చలికాలంలో ఈ కోకోపీట్ అంతగా పనిచేయదు. ఒకవేళ చలికాలంలో మీరు వాడారు అనుకుంటే కనుక 2 రోజులకు ఒకసారి వాటర్ పోయండి. రోజు నీళ్ళు పోయొద్దు. ఎక్కువ నీళ్ళు పోస్తేనే ఈ కోకోపీట్ ఏమవుతుందంటే అందులో లోపల సైడ్లో నీళ్ళు అలా పట్టి ఉంచి మొక్కల వేర్లు దెబ్బతింటుంది. ఈ సాయిల్ స్పాటింగ్ మిక్స్ మీకు లైట్ వెయిట్గా ఉంటుంది. చూడండి, ఒక 2 వేలతో తీయవచ్చు. ఇది చాలా కొద్దిగా ఏజ్డ్ నాలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ కానీ పాట్ కానీ లిఫ్ట్ చేసి ఒక చోట నుంచి ఇంకొక చోట పెట్టడానికి కష్టంగా ఉంటుంది. అంటే వర్కర్స్ దొరకలేనప్పుడు ఇటువంటి సాయిల్ స్పాటింగ్ మిక్స్ చేసుకుంటే ఈ కాస్త సీనియర్ సిటిజన్కి బాగా పనిచేస్తుంది. బాల్కనీ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. టెర్రస్ మీద ఎక్కువ బరువు పెట్టొద్దు అనే ఒక నమ్మకం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇవన్నీ సాయిల్ స్పాటింగ్ మిక్స్. దీనికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. మనం కొంచెం డబ్బులు ఖర్చు పెడితే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇవన్నీ మన ఇంట్లో దొరికేవే కాబట్టి రూపాయి ఖర్చు లేదు అని నేను మీకు టైటిల్ ఇచ్చాను. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. మీకు ఏమనిపించిందని కామెంట్లో చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియోలో వద్దాం ఫ్రెండ్. అప్పటి వరకు ఉంటానండి. బై బై, టేక్ కేర్.